అధ్యాయము 23 భీమమ్మరజ అనే రెండు నదులు గాన్గాపురం దగ్గర కలుస్తున్నాయి. ఇది గంగాయమున నదుల సంగమమంతా చిత్రక్షేత్రమైంది. పూర్వము రాక్షసులు దేవతలు యుద్ధం చేస్తుండగా దేవతలు చనిపోవుచుండుట గమనించిన పరమశివుడు అమృతభాండాన్ని మహేంద్రునికి ఇచ్చాడు. దేవతలు పునర్జీవితులయ్యారు ఆ అమృతాన్ని త్రాగుటచేతనే. ఆ సమయానికి ఆ అమృత బిందువులు ఇక్కడి సంగమంలో పడ్డాయి. అదే అమరజా నది నామముతో పుణ్యతీర్థమైంది. ఈ క్షేత్రంలో స్నానం చేసిన వారికి అనంత పుణ్య ఫలాలు లభిస్తాయి. ఈ సంగమ క్షేత్రంలో శ్రీ సంగమేశ్వర స్వామివారు ఉన్నారు. స్వామివారు శ్రీశైలం మల్లికార్జున స్వామివారి స్థాయిలోనే ప్రముఖత పొందారు. ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామివారు కూడా ప్రత్యక్షమవుతారు అని శ్రీగురు సంగమ దివ్యక్షేత్ర మహాత్మ్యాన్ని వివరిస్తుండగా శ్రీగురుని పూర్వాశ్రమ సోదరి రత్నాదేవి అక్కడికి వచ్చింది. ఆమె పూర్వజన్మలో ఒక కుండలో పిల్లి 5 పిల్లలు పెట్టగా తెలియక ఆమె ఆ కుండలో నీళ్లు పోయింది. దాంతో ఆ పిల్లి పిల్లలు 5 చనిపోయాయి. అందువల్ల ఆమెకు మహాపాపం మూలంగా కుష్ఠు రోగం వచ్చింది. శ్రీగురుని శరణు వేడి తన వ్యాధిని పోగొట్టమని ప్రార్థించింది. శ్రీగురు నీ వ్యాధి పోవడానికి పాప విమోచన తీర్థంలో వరుసగా 3 రోజులు భక్తి శ్రద్ధలతో స్నానం చేయవలసిన అవసరం ఉంది. ఆమె ఆ విధంగా చేయగా ఆమె కుష్ఠు రోగం పూర్తిగా నయమైంది. శ్రీగురు భక్తులను చూచి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఇక్కడ స్నానం చేస్తారో వారికి 7 జన్మలలో గల మహాపాపాలు నశిస్తాయి అని ఉపదేశించారు. యవనరాజు కథ శ్రీనృసింహసరస్వతీ స్వామి ఒక చాకలివానికి నీవు రాజువతావు అని ఆశీర్వదించారు. అందువల్ల అతను యవన రాజుగా శ్రీ వైఢూర్య నగరాన్ని పాలిస్తున్నాడు. అతనికి తోడమీద ఒక పుండు పుట్టి ఎన్నో మందులు వేసినా తగ్గలేదు. ప్రతిరోజూ పాప వినాశన తీర్థానికి వెళ్లి తన వ్యాధి నయమవాలని ప్రార్థించేవాడు. ఒకరోజు ఓ సన్యాసి ఆ రాజును చూచి ఒకప్పుడు పింగళ అనే వేశ్యతో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వృషభయోగిని భక్తిపూర్వకంగా ఆహ్వానించి సేవ చేశాడు. ఆ పుణ్యఫలంతో అతడు మరుజన్మలో వజ్రబాహుడ మహారాజా అయ్యాడు. ఆ మహారాజుకు 2 భార్యలు ఉండగా గర్భిణిగా ఉన్న ప్రధాన రాణికి సవతి విషప్రయోగం చేసింది. దాంతో తల్లి బిడ్డ ఇద్దరికీ విష ప్రభావం వల్ల శరీరమంతా కురుపులు వచ్చాయి. మహారాజు వారిని అరణ్యంలో విడిచిపెట్టాడు. అలా ఆమె అడవిలో చాలా కష్టాలు పడింది. చివరకు పద్మాకరరాజును శరణు వెళ్ళింది. ఆమె కుమారుడు చనిపోవడంతో బాధపడుతుండగా వృషభయోగి వచ్చి ఆ బిడ్డను బ్రతికించి ఆమెకు ఆరోగ్యం ప్రసాదించాడు. సన్యాసి రాజుకు మహాత్ములు చేయలేని కార్యం ఏదీ లేదు. నీవు గానగాపురంలో శ్రీగురుని సేవ చేయు అని సూచించగా రాజు శ్రీగురుని దర్శించుకుని సాష్టాంగ నమస్కారం చేశాడు. దాంతో అతని పుండు పూర్తిగా నయమైంది. అప్పుడు ఆ రాజుకు తాను గత జన్మలో రజకుడేనని గుర్తొచ్చింది. అతను శ్రీగురుని తన నగరానికి ఆహ్వానించి భార్యాబిడ్డలతో సేవచేసి ఆశీస్సులు పొందాడు.